గంటల కొద్ది మాట్లాడే ఇది ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఎటువంటి వాళ్ళనైనా ఏ రకంగా కన్విన్స్ చేయడానికి సమర్థత ఉన్న వ్యక్తి. కాకపోతే దురదృష్టవశాత్తు ఆయన ఈజ్ ఎ స్కాలర్, ఇంటెలెక్చువల్, బట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఈజ్ ఇన్ ఎ బ్యాడ్ పార్టీ. ఆ పార్టీ కూడా ఆయన శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేకపోయింది. ఐ విత్ డ్యూ రెస్పెక్ట్స్ విత్ హిమ్. అయితే ఇక్కడ వర్మ గారు, నేను ప్రభాకరన్ మాట్లాడిన దానికి వివరణ కొన్ని ఇస్తాను. ఇక్కడ ఎక్కడా కూడా మేము సమర్థించటం లేదు. కూటమిలో భాగస్వామి పార్టీగా నేను చెప్తున్నది, ఎంతటి వారినైనా సరే క్షమించే ప్రశ్నే లేదు అని నేను నా ఇనిషియల్ మాట్లాడిన దాంట్లో స్పష్టంగా చెప్పాను. అది గతంలో జరిగిన లిక్కరు, గఫూర్ గారు మంచి పాయింట్ లేవనెత్తారు. ఈ ఇన్వెస్టిగేషన్లన్నీ జరిగాక వారు బాధ్యుల్ని శిక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. రెండవది, ప్రతిపక్ష పార్టీలు ఉద్యమాలు చేయండి, నేను కాదంటలేదు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు పాత్ర అది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో. ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ఆలోచన దురదృష్టవశాత్తు గతంలో వైసీపీగా ఉండింది. ప్రభాకరన్ తెలియదు కాదు. వై నాట్ 175 అనే డైలాగ్ తెలియదు. అలాగే లోకల్ బాడీస్ లో నామినేషన్ లేకుండా చేయాలని, అసలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిరోధిద్దాం, ప్రతిపక్షమే ఉండకూడదని మీరు ఆలోచించారు తప్ప. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తాం, ప్రజాస్వామ్యయుతంగా ఉంటాం, ప్రతిదీ కూడా తెలియజేస్తాం. ఎంక్వైరీలు అన్నీ బయటకు వస్తాయి. ఇది డెమోక్రసీ. మీడియా ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. మీడియా ద్వారా అందరికీ అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు మేమేమిటంటే మా ఫోకస్ అంతా కూడా కూటమి ప్రభుత్వం, మా కూటమి అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మాది అంతా కూడా, మా ఫోకస్ అంతా ఏంటి అంటే ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాలు, ఈ రాష్ట్రాన్ని గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని సరైన క్రమంలో పెట్టి పరుగులెత్తించాలి. ఇప్పుడు సరైన క్రమంలో పెట్టాము, ఇప్పుడు పరుగులెత్తిస్తుంది, బుల్లెట్ ట్రైన్ లా పరుగులెడుతుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంటే చర్చనీయాంశమైంది ప్రపంచం అంతా. ఎందుకు అంటే 86,000 కోట్లతో డేటా సెంటర్ విశాఖపట్నంలో రాబోతుంది. అసలు ఇవన్నీ గమనిస్తున్నారా వైసీపీ నాయకులు? ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ గమనిస్తున్నాయా? 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఆర్థిక అభివృద్ధి విపరీతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. యువతకి ఉపాధి, యువతకి ఇండస్ట్రియలిస్ట్ గా చేసి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకురావాలని దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. అలాగే ఇంకోటి నేను చెప్తున్నాను, వేస్ట్ టు వెల్త్, వేస్ట్ రీసైక్లింగ్, సర్క్యులర్ పాలసీ అని చెప్పేసి 4.0 అని దేశంలోనే మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ప్రకటించింది. దాని మీద అవకాశాలు ఫారెన్ ఇన్వెస్టర్స్ కొల్లలుగా దాని మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఇవన్నీ వీళ్ళకి కనబడదు. వచ్చిన బాధ ఏంటంటే రెండు బాధలతో వీళ్ళు, రెండు సమస్యలతో బాధపడుతున్నారు వైసీపీ నాయకులు. ఒకటి కనబడదు, రెండోది వినబడదు. ఈ రెండు బాధలు ఇబ్బందికరమైనదే. మేము చేసేది కనబడదు, మేము మాట్లాడేది వినబడదు. కాబట్టి నేనేమంటాను, మీ యాజిటేషన్లు చేసినంత మాత్రం మేమే భయపడమండి. మేము చేసే కార్యక్రమాలే మాకు ప్రజలు పట్టం కడతారు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే, సంక్షేమ కార్యక్రమాలే. ఈ రోజు ప్రతి వాడ వీధి కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకుంటున్నారు. జిఎస్టి సంస్కరణ మీద ఈ రోజు పండగ వాతావరణం ఉంది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. జిఎస్టి రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గడం వల్ల క్యాపిటల్ ఫ్లో కానీ, లేదు అంటే క్యాష్ ఫ్లో కానీ విపరీతంగా పెరిగి ఇండస్ట్రియలైజేషన్ కి మంచి బూస్టప్ వస్తుంది. ఇవన్నీ గమనించండి. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీ కింద మీరు ప్రవర్తించండి, మేము స్వాగతిస్తాం. కానీ తప్పు చేసే వాళ్ళని క్షమించే ముచ్చట ఉండదు.
మీ ద్వారా, మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను, ఎవరు తప్పు చేసినా సరే శిక్షింపబడతారు. ఇది తథ్యం, ఇది వాస్తవం. ఓకే, ఆనంద్ గారు. ఒకటి వర్మ గారు, చరిత్ర నాతోటే స్టార్ట్ అయిందనే అహంకారం, అభిజాత్యం